మేము ప్రపంచంలోనే నంబర్ 1 లీగ్ అని ఒక దేశం వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. తీరా చూస్తే వాళ్ళ ప్లేయర్లు మ్యాచ్ ప్రాక్టీస్కి వెళ్లడానికి కూడా వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉండదు. పోనీ కష్టపడి ఆడి గెలిస్తే బహుమతిగా ఒక హెయిర్ డ్రయర్ ఇస్తారు. అది కూడా ఎవరికో తెలుసా? పాపం తలమీద జుట్టు కూడా లేని ప్లేయర్కి. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మన పొరుగుదేశం పాకిస్తాన్లో జరుగుతున్న పీఎస్ఎల్ విన్యాసాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. అలా ఉందక్కడి పరిస్థితి. అయినా కూడా కొంచెం కూడా సిగ్గులేకుండా అక్కడి పెద్దలే పీఎస్ఎల్ త్వరలోనే ఐపీఎల్ను మించి నంబర్ 1 లీగ్గా మారబోతోందని సొల్లు చెప్పుకుంటారు. అయితే అసలిప్పుడు పీఎస్ఎల్ పరిస్థితేంటి? ఐపీఎల్ అంటే తమ లీగే బెస్ట్ అని అక్కడి వాళ్లు చెప్పుకుంటున్నారు. నిజంగా పీఎస్ఎల్ మొత్తం టీం బడ్జెట్ కంటే మన ఒక్క ఐపీఎల్ ప్లేయర్ జీతమే ఎక్కువ? జుట్టేలేని డారెల్ మిచెల్కు హెయిర్ డ్రయర్ గిఫ్ట్గా ఇవ్వడంపై అతను ఏ విధంగా స్పందించాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2016లో మొదలైంది. కానీ ఇప్పటికీ ఈ లీగ్ అంతగా ఫేమస్ అవ్వలేకపోతోంది. ఐపీఎల్లో అమ్ముడుపోని ప్లేయర్స్ అందరూ పీఎస్ఎల్లో ఆడుతూ ఉంటారు. అందుకే పీఎస్ఎల్ మీడియా హక్కుల $93 మిలియన్ మించలేదు. ఐపీఎల్తో పోలిస్తే ఇది దాదాపుగా 65% తక్కువ. అంటే ఐపీఎల్లో 7 మ్యాచ్ల మీడియా హక్కుల విలువ పీఎస్ఎల్ 4 సీజన్లకు సమానం. అయినప్పటికీ చాలామంది పాక్ మాజీ క్రికెటర్లు పీఎస్ఎల్లో ఐపీఎల్తో పోలుస్తూ తమదే గొప్ప లీగంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఇక రీసెంట్గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఇదే తరహాలో మాట్లాడుతూ, ప్రస్తుతం పెట్టుబడిదారులకు పీఎస్ఎల్ ఒక గొప్ప మార్కెట్గా కనిపిస్తోంది. చూస్తోంటే పీఎస్ఎల్ ప్రపంచంలోనే నంబర్ 1 లీగ్ అయ్యేందుకు ఇక ఎంతో కాలం పట్టదు అని పీఎస్ఎల్ గవర్నర్ల సమావేశంలో నఖ్వీ గొప్పలు చెప్పుకున్నాడు. కానీ ఐపీఎల్కు పోటీగా మార్చిలోనే పీఎస్ఎల్ను మొదలుపెడుతున్న పీసీబీకి చేదు అనుభవాలే మిగులుతున్నాయి. భారతదేశంలో క్రికెట్ చరిత్ర అనేది 1721లో బ్రిటిష్ నావికులు గుజరాత్ తీరంలో ఈ ఆటను పరిచయం చేసినప్పట్నుండి మొదలైంది. నాటి నుండి నేటి వరకు ఈ ఆట భారతీయుల రక్తంలో కలిసిపోయింది. అయితే 2008లో లలిత్ మోదీ ఐపీఎల్ను ప్రారంభించినప్పుడు అది క్రికెట్ ప్రపంచాన్నే మార్చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కేవలం 18 ఏళ్లలోనే ఐపీఎల్ ఒక యూనికార్న్గా ఎదిగి నేడు సుమారు $18.5 బిలియన్, అంటే సుమారు 1,50,000 కోట్ల రూపాయల విలువైన సామ్రాజ్యంగా మారింది. ఇక ఐపీఎల్ ఆర్థిక బలం ఎంతటిదంటే నేడు ప్రపంచవ్యాప్తంగా సాకర్ లీగ్స్ తర్వాత అత్యధికంగా సంపాదిస్తున్న 2వ లీగ్గా ఇది రికార్డు సృష్టించింది. ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ మీడియా హక్కుల విలువ దాదాపు $13.4 మిలియన్ ఉంది. అంటే ఒకే ఒక్క మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయం పీఎస్ఎల్ మొత్తం సీజన్ ఆదాయంలో సగానికి పైగా ఉంటుంది. ఇక ఐపీఎల్ వర్సెస్ పీఎస్ఎల్ 2026 పోలిక చూస్తే ఆ వ్యత్యాసం అక్షరాల 100 రెట్లు ఎక్కువగా ఉంది. పీఎస్ఎల్ తన 8 ఫ్రాంచైజీలను విస్తరించుకుంటూ హైదరాబాద్ మరియు సియాల్కోట్ వంటి కొత్త జట్లను కేవలం 6 నుంచి $6.5 మిలియన్ విక్రయించింది. కానీ ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ వంటి కొత్త జట్ల ధర $700 మిలియన్ కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడొక విచిత్రమైన విషయమేంటంటే రిషబ్ పంత్ లేదా శ్రేయస్ అయ్యర్ వంటి ఒక్కో ఐపీఎల్ స్టార్ ఆటగాడి జీతం సుమారు 27 కోట్లు. అంటే అది దాదాపు ఒక పీఎస్ఎల్ జట్టు మొత్తాన్ని కొనుగోలు చేసే ధరకు సమానంగా ఉంది. ఈ ఆర్థిక వ్యత్యాసం వల్లనే విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ను వదిలేసి ఐపీఎల్ వైపు పరుగులు తీస్తున్నారు. ఉదాహరణకు దాసున్ షనకా పీఎస్ఎల్లో కేవలం 22 లక్షల రూపాయలకు ఎంపికవ్వగా రాజస్థాన్ రాయల్స్ అతన్ని 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంటే సుమారు 790% ఆదాయం పెరిగిందన్నమాట. ఇక అక్కడ జరుగుతున్న పీఎస్ఎల్లో పాకిస్తాన్లో నెలకొన్న ఆయిల్ సంక్షోభంతో మ్యాచ్ల నిర్వహణ గందరగోళంలో పడింది. పెట్రోల్ కొరత కారణంగా జట్లు ప్రయాణించడం కష్టమైందని, అందుకే ఈ సీజన్ను అభిమానులు పీఎస్ఎల్ అంటే పెట్రోల్ షార్టేజ్ లీగ్ అని ఎగతాళి చేస్తున్నారు. అలాగే కేవలం 2 వేదికల్లో ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అనతికాలంలోనే ఈ లీగ్ నంబర్ 1 అవుతుందంటూ నఖ్వీ చేసిన వ్యాఖ్యలపై ఆశకైనా హద్దుండాలి కదా అంటూ సోషల్ మీడియా సెటైర్లు పేలుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా పీఎస్ఎల్ తన డిజిటల్ వ్యూవర్షిప్ 800% పెరిగిందని క్లెయిమ్ చేస్తోంది. కానీ వాస్తవానికి ఐపీఎల్ వ్యూవర్షిప్ 840 బిలియన్ నిమిషాల వాచ్ టైంతో అగ్రస్థానంలో ఉంది. ఇది పీఎస్ఎల్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే రావల్పిండి జట్టు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ తన జట్టులోని విదేశీ ఆటగాళ్లకు ఇస్తున్న మోటివేషనల్ టాక్. ఒక వైరల్ వీడియోలో రిజ్వాన్ ఉర్దూలో గంభీరంగా మాట్లాడుతుంటే
పక్కనే ఉన్న విదేశీ ఆటగాళ్లు ఏమీ అర్థం కాక తెల్లముఖం వేసి చూస్తున్న దృశ్యం అందరికీ నవ్వు తెప్పించింది. దాంతో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల జట్టు ప్రదర్శన దెబ్బతింటోందని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ సిడ్నీలో మద్యం సేవించి వాహనం నడిపి పోలీసులకు చిక్కడం క్రికెట్ ప్రపంచంలో ఒక షాక్గా మారింది. తన కెరియర్ చివరి దశలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం వార్నర్కు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ముగింపుగా చూస్తే ఐపీఎల్ మరియు పీఎస్ఎల్ మధ్య ఉన్న ఈ పోరు కేవలం రన్స్ మరియు వికెట్ల గురించి మాత్రమే కాదు, అది ఆర్థిక స్థిరత్వం మరియు ప్రొఫెషనలిజం గురించి. ఒక పక్కన భారత్ తన వ్యవస్థను పారదర్శకంగా మరియు ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తుంటే, మరోపక్క పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల వల్ల క్రికెట్ను సరిగ్గా నిర్వహించలేకపోతోంది. మ్యాచ్లను తగ్గించడం వల్ల 2400 కోట్ల రూపాయల నష్టం గురించి లలిత్ మోదీ హెచ్చరించినా ఐపీఎల్ బ్రాండ్ విలువ మాత్రం ఆకాశాన్నే తాకుతోంది. క్రికెట్ అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక దేశం యొక్క సాఫ్ట్ పవర్ మరియు ఆర్థిక శక్తికి నిదర్శనం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.